అబ్బా, ఈ మ్యూజియం ఎంత బాగుందో కదా, చాలా బాగుంది. వీళ్ళందరి గురించి ఎవరైనా చెబితే ఎంతో బాగుంటుంది. తరువాత మీ ముందుకు వస్తున్నారు లాన్సింగ్ మనబరి పిల్లలు, ముందే సూర్యులు, బిగిసిన పిడికిలు, వారే మీ తెలుగు తేజాలు. వస్తున్నారు లాన్సింగ్ పిల్లలు. అబ్బా, ఈ మ్యూజియం ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. వీళ్ళందరి గురించి ఎవరైనా చెబితే ఎంతో బాగుంటుంది. ఏమి జరిగింది? నాకు తెలియదు. ఈషా సరియు ఇతనెవరు తెలుసా? తొలి తెలుగు వాగ్గేయకారుడు, పరమ భక్తుడు, తాళపాక అన్నమాచార్యులు. అంతేకాదు అక్షర, ఇతను పద కవిత పితామహుడు, సామాజికవేత్త కూడా. ఈ వాయిద్యం చూడు ఎంత బాగుందో. తెలుసుకోవాలని ఉంది అన్నమయ్య గారు, కొంచెం చెప్తారా? నా జీవితాన్నంతా కలియుగ వైకుంఠుడు సిరి అయిన వెంకటేశ్వరుడికి అర్పించాను. నేను 32,000కు పైగా గీతలు రాశాను. పాములకు సైతం అర్థం అయ్యేదంగా వార్తా భాషలో రచించి పాడే భాగ్యాన్ని కలిగించిన శ్రీనివాసుని గురించి ఏమని కీర్తించను తల్లి? అదిగో అల్లదిగో నా శ్రీహరి నివసిస్తున్న తిరుమల గుండెల గుండెలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు, గుండెలెంత వరములు గోపెరువాడు, గుండెలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు. ఆహా, ఎంత బాగున్నాయి మీ కీర్తనలు. వింటూ ఉండి ఇంకా వినాలని ఉంది. మా కోసం ఇంకొన్ని కీర్తనలు పాడండి అన్నమయ్య గారు. ఆ కుండల శ్రీనివాసుని గురించి ఏమని కీర్తించను తల్లి? వెంకటేశ్వరుడు ఏకస్వరూపుడి కాదు, ఎన్నో రూపాలను ధరించిన పరంధాముడు. అందుకే నాకు వెంకటలో రామచంద్రుడు నరసింహస్వామి కనపడతారు. నారాయణదే నమో నమో, నారాయణదే నమో నమో, భగ నారద సన్నుత నమో నమో, నారాయణదే. ఆదిదేవ సకలగమ పూజిత, ఆదిదేవ సకలగమ పూజిత, యాదవ కులము అనరూప, వీరోదర తిరువేంకట నాయక, నాద ప్రియతే నమో నమో, నారాయణదే. మీరు భజన సాంప్రదాయానికి ఆదిరు అని విన్నాము. కులమతాలకి అతీతంగా ఉండేవారని విన్నాము. దాని గురించి ఏమైనా చెప్తారా? ఈ సర్వజీవ కోటి స్వామి దృష్టిలో అంత సమానమే. బ్రహ్మము కంటే పరబ్రహ్మము కంటే
నిందార రాజు నిద్రించు నిద్రయు ఒకటే అండనే బంధు నిద్రాది ఒకటే నిందార రాజు నిద్రించు నిద్రయు ఒకటే అండనే బంధు నిద్రాది ఒకటే మెండైన బ్రాహ్మణుడు మట్టు భూమి ఒకటే చిందాలు నుండేది సరి భూమి ఒకటే తందనాని తందనానా పురే తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా నేను ఎన్నో సంగీతులు ధర్మము సింగారము అద్వైతికము వైరాగము మీద రాశాను ఎక్కడి మానుష జన్మం మెత్తిన బలమేమున్నది నిక్కము నేను మెతని చిత్తం బిగను నీ చిత్తం బిగను తగిలిద బహుళం పదముల తగిలిద బహుబంధముల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా అగబడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామిని నగి నగి నందేలితనాగాయి మాయా ఎక్కడి మానుష జన్మం బద్దిన బలమేమున్నది నిక్కములే నమ్మెత నీ చిత్తం బిగను నీ చిత్తం బిగను అమ్మా నీవెవరు? అక్షర ఆమె సరోజిని నాయుడు. ఆమెకు భారత కోకిల అన్న బిరుదు కూడా ఉంది. అవును పిల్లలు, నేను సరోజిని నాయుడు. నాకు పాటలు పుస్తకాలు కవిత్వాలు అంటే చాలా ఇష్టం. మీలో చాలామంది తల్లిదండ్రులాగా మా నాన్న కూడా నన్ను శాస్త్రవేత్తగా చూడాలని అనుకున్నారు. కానీ నాకు లెక్కల కంటే ప్రకృతి పాటలు ఎక్కువ ఇష్టం. మరి మిమ్మల్ని మీ నాన్న లెక్కలే చేయాలని బలవంత పెట్టలేదా? లేదు తల్లి, మా నాన్న చాలా అభ్యుదయ భావాలు కలిగిన వారు. నన్ను ఎప్పుడు చదువుకోవాలని స్వతంత్రంగా ఉండాలని ప్రోత్సహించేవారు. ఆయనకి నా కవిత్వాలంటే చాలా ఇష్టం. మెహర్ మునీర్ అనే నాటిక పర్షియన్ భాషలో రాశాను. మా నాన్న ఆ నాటిక ప్రతులను అందరికీ పంచారు. ఒక ప్రతి నిజాం రాజుకి కూడా పంపారు. అబ్బా, మీరెంతో అదృష్టవంతులు. నేను అదృష్టవంతురాలినే, కానీ నాట భారతదేశంలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఆడవాళ్ళకి స్వతంత్రం లేదు, చదువుకునే అవకాశం లేదు. అందుకే నేను వాళ్ళ హక్కుల కోసం చాలా పోరాడాను. వాళ్ళు వంటింటి కుందేలుగా చూడకుండా సమాజంలో సమాన స్థాయి కల్పించాలని ఆశించాను. మీరు స్వతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నారని మా అమ్మ చెప్పింది. ఆ వివరాలు మాకు చెప్తారా? మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో నేను కూడా స్వతంత్రోద్యమంలో పాల్గొన్నాను. బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుండి భరతమాతను కాపాడడానికి దేశం మొత్తం ఉద్యమకారులు కలిసి తిరిగాను. ఆ ఉద్యమంలో నేను భాగంగా ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాను. కానీ ఇలాంటి భయాలు నన్ను ఎప్పుడూ వెనక్కి నెట్టలేదు. ఎంతో ధైర్యంగా ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నాను. చివరికి మన మూవెన్నెల జెండా స్వేచ్ఛగా ఎగరటం చూసి ఆనందించాను. స్వతంత్ర భారతంలో తొలి మహిళా గవర్నర్గా కూడా పనిచేశాను. అమ్మా పోవాలి. ఈ స్ఫూర్తిలో మహిళలు వారిపై జరుగుతున్న అన్యాయాలని ధైర్యంగా ఎదిరించాలి. ఎంతో హుందాగా, ఎంతో అద్భుతంగా ఉన్న ఈ మహారాజు ఎవరు? ఆయనే విజయనగర మహారాజు శ్రీకృష్ణదేవరాయలు. ఎన్న తెలుగేను తెలుగు వల్ల బంద తెలుగు కండ ఎల్ల నురుపులు కోలుగా నెరుగవే భాషని దేశ భాషలందు తెలుగు లెస్స.
తెలుగు భాష గురించి ఎంత బాగా చెప్పారు. ఇప్పటికీ తెలుగు గొప్పతనం గురించి చెప్పాలంటే ఈ పద్యమే చెప్పుకుంటారు. తెలుగు భాష అంటే నాకెంతో ప్రీతి. నా సంస్థాన అన్న గుణ విజయం ఫస్ట్ దిగజాలు నిలయం. ఆ దిగజాలు ఒక్కొక్కరు చాలా అద్భుతమైన కావ్యాలు రచించారు. అవును, నేను అష్టదిగ్గజాలు గురించి ఒక పుస్తకంలో చదివాను. అలాగే మీరు రచించిన కావ్యం గురించి చెప్తారా? ఒకసారి విష్ణుమూర్తి నా కళ్ళలో దర్శించి ఆండాలు అమ్మవారితో ఆయన కళ్యాణం గురించి రాయమన్నారు. నేను ఆయన కోరికను శిరసా వహించి ఆముక్త మాల్యదని రచించాను. ఆ కావ్యం ఎంతో మంది పండితులు ప్రశంసలు అందుకుంది. మహారాజు, తెలుగు భాష ఉన్నన్ని రోజులు మీరు మా మనసులలో నిలిచిపోతారు. మీరు ధన్యులు. పిల్లలు, నా అష్టదిగ్గజాలు నాకంటే ఎంతో ప్రీతి. పడుతున్న తెనారామకృష్ణ కూడా ఇక్కడే ఉన్నారు. రామకృష్ణ. అవును తల్లి, ఆ కాళికాదేవి వరప్రసాదం వల్ల వికట కవి అనే పేరు వచ్చింది. ఆ అదృష్టం నాకే కానీ ఏ ఇతర కవులకు లేదు. ఓహో, ఇతనే తెనాలి రామకృష్ణ గారా? ఇతని గురించి మా అమ్మమ్మ చాలా కథలు చెప్పింది. అక్షర, నీకు తెనాలి రామకృష్ణ గారు తెలుసా? ఎందుకు తెలియదు ఈషా, మా తాతయ్య కూడా చాలా కథలు చెప్పారు. ఇతనిని వికట కవి అని కూడా అంటారు. నీకు తెలుసా? అవును, నాకు తెలుసు. ఆ పేరు ఎలా వచ్చిందో రామకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ గారు, మీరు చెప్పండి. రాయలవారి సభలో ఎన్నో కష్టమైన సమస్యలు వచ్చినప్పుడు సమయస్ఫూర్తితో ఎవరిని నవ్వించకుండా నా మాటలతో నవ్వు పుట్టించి ఆ సమస్యలకు సమాధానం అందించాను. తెనాలి రామకృష్ణ గారు, మీ ప్రత్యేకత ఏమిటి? పిల్లలు ఒకసారి రామకృష్ణ సంస్థానంలో 2 సంఘటనలు పిల్లలకి చెప్పారు. పిల్లలు ఒకసారి ఏమైందంటే రాయలవారి సభలో సహస్ర గంట కవి నరసరాజు వచ్చారు. అతను చెప్పినది ఏదైనా ఆపకుండా రాస్తాను అని. నేను ఈ పద్యం చెప్పి అతని గర్వాన్ని పోగొట్టాను. అందుకే మీరు పిల్లల హృదయాల్లో నిలిచిపోయారు. ధ్రువట బాబా దళపై పూవట జాబిలి వల్హభూతట చేరి పూవట. ఇలాగే వేరే కవి సభలో సవాలు చేసినప్పుడు ఈ పద్యం చెప్పి అతని గర్వాన్ని పోగొట్టాను. మేక తోకకు మేక తోక, మేకకు తోక, మేక తోక, మేక తోక మేక. చెప్పించిన పలుకు మీద చెప్పదా నేనల్లప్పుడు నియపరి సాధన మీ పుణ్య చరిత్ర తప్పులంచుకుడు కబుల్ నిలిచిన పొగిడిన వారిని మెరుగుకొని యారు వారి నిజ కృప మనుపం కారణ మగుదకు భక్తియే కారణ మగు గాని చదువు కారణ మగునే. నేను ముల్లని, నన్ను కుమార ముల్లగా కూడా పిలుస్తారు. నేను రాసిన రామాయణం ముల్ల రామాయణంగా చాలా ప్రసిద్ధి గావించింది. నీవు చెప్పిన కవిత సారాంశము ఏమిటి? నేను మిగిలిన కవులలాగా బాగా చదువుకొని రామాయణాన్ని రచించలేదు. శ్రీరాముని చెప్పమని చదివితే రామాయణాన్ని రాసినాను. అందుకే తప్పులు వెతకండి అని కవిత సారాంశం. తల్లి, మా ఇంకా కవిత్వం చెప్పవా?
నాన్నగారు గొప్ప శివ భక్తులు అందుకే నాకు బాసుని అన్న ముద్దు పేరు పెట్టారు. నేను కూడా శివ భక్తురాలిని. ఆ పరమ శివుడినే నేను గురువుగా భావించాను. అందరికీ అర్థమైన సరళమైన తెలుగు భాషలో రామాయణాన్ని రచించాను. శ్రీకృష్ణదేవరాయల సభలో రామాయణాన్ని వినిపించాను. నా రచనలకు నేను ఎన్నో ప్రశంసలు పొందాను. కానీ నా రచనకి నేను ఏ రాజుకు అంకితం ఇవ్వలేదు. అయ్యా మీరెవరు? పిల్లలు, నేను మన్నం వీరుడు అల్లూరి సీతారామరాజుని, రవి అస్తమించిని బ్రిటిష్ సామ్రాజ్యానికి పోరాడిన వీరుణ్ణి. భరతమాతను వారి దస్య శృంఖలాల నుండి విడిపించడానికి పోరాడిన సైనికుణ్ణి. బ్రిటిష్ వారిని చూసి మీరు భయపడలేదా? భయమా? మందుకని భయపడాలి. వాళ్ళు మా దేశానికి వచ్చి మోసంతో మనం బానిసలుగా చేశారు. వాళ్ళు భయపడాలి. మనం ఎందుకని భయపడాలి? మా అమ్మ చెప్పింది భారతీయుని బ్రిటిష్ వారిని బాగా వేధించాలని. అది నిజమయ్యా? అవును తల్లి. కట్టెలు కొట్టుకోవడానికి సుంకం కట్టాలి. వ్యవసాయం చేయడానికి సుంకం కట్టాలి. ప్రతి నిమిషానికి సుంకం కట్టాలి. ఈ నీరు మనది, ఈ గాలి మనది, ఈ నీరు మనది. మనం ఎందుకని బానిసలుగా బ్రతకాలి? ఈ అన్యాయం తట్టుకోలేకపోయేసి మా మన్న వీరులతో కలిసి బ్రిటిష్ వారిని వర్ణించాం. అల్లూరి గారు వీరుదన్నుడు. ఈ ఒక్క జన్మలోనే కాదు, ప్రతి జన్మలోనే భారతకి పెద్దగా పుట్టాలని, ఆ తల్లి కోసం ప్రాణాన్ని అర్పించడానికి నా కోరిక. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఈషా, ఈమెను చూస్తుంటే ఎక్కడో చూసినట్లు ఉంది. అవునా? ఎక్కడ చూస్తూ ఉంటావు? గుర్తుకు వచ్చింది. ఒకసారి మా అమ్మ తను చదువుకున్న విశ్వవిద్యాలయానికి నన్ను తీసుకువెళ్ళింది. అక్కడ ఈవిడ చిత్రాన్ని చూశాను. పేరు గుర్తుకు రావడం లేదు. ఆవిడని అడుగుతాము. అమ్మ, నీవెవరు? నీ గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది. నా పేరు దుర్గాబాయి దేశ్ముఖ్. మీ అమ్మ చదువుకున్న ఆంధ్ర మహిళా విద్యాలయాన్ని స్థాపించాను. ఆ ఒక్క విద్యాలయాన్ని కాకుండా మహిళల ఉన్నతి కోసం వసతి గృహాలు, కళాశాలలు మరియు వృత్తి విద్యా కేంద్రాలను నెలకొల్పాను. ఇవే కాకుండా ఆంధ్ర మహిళా పత్రికను స్థాపించాను. పిల్లల కోసం లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ ప్రారంభించాను. మీ గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది. కొంచెం చెప్తారా? తెలుగు గడ్డపై మహాత్మా గాంధీ వచ్చినప్పుడు విరాళాలు సేకరించి ఇచ్చాను. అప్పుడు నా వయసు ఎంతో మీకు తెలుసా? 12 సంవత్సరాలు. ఒకసారి ఏమి జరిగిందో మీకు తెలుసా పిల్లలు? కాకినాడ కాంగ్రెస్ వచ్చినప్పుడు పనిచేస్తున్నప్పుడు
నెహ్రూ గారి వద్ద టికెట్టు లేని కారణంగా ఆయనను ఆపినాను. నా కర్తవ్యమునకు ఆయన నన్ను మెచ్చుకున్నారు. మహాత్మా గాంధీ గారి హిందీ పదాలను తెలుగులోకి చెప్పాను. అవే కాకుండా ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నాను. ఈషా అక్షర ఈమె మహారాణి రుద్రమదేవి. తల్లి మీ గురించి చెప్పండి. నా గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సరే చెప్తాను, వినండి. నా అసలు పేరు రుద్రాంబ. మా నాన్న గణపతి రాయుడు. ఆయన కాకతీయుల మహారాజు. మా నాన్నగారికి పుత్ర సంతానం లేనందున చిన్నప్పటి నుంచి మాకు యుద్ధ విద్యలు నేర్పించారు. నాకు 14 సంవత్సరం ఉన్నప్పటి కాకతీయుల సింహాసానికి అధిష్ఠించాను. అమ్మ, అంత చిన్న వయసులో అంత పెద్ద బాధ్యత. అయితే చెప్తాను, వినండి. కానీ ఆ బాధ్యతను ఒక సవాలుగా స్వీకరించాను. ఒక స్త్రీ మహారాజు కావటం చాలా మందికి నచ్చలేదు. ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకుంటూ మా తండ్రి గారు నాపై నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. కాకతీయ రాజ ప్రజలను నా కన్న బిడ్డలుగా చూసుకున్నాను. ఎన్నో చెరువులు తవ్వించాను. నా పరిపాలనలో మన సంస్కృతి, మన సంప్రదాయాలకు పెద్ద పీట వేశాను. ప్రజలందరి కోసం, ముఖ్యంగా మహిళల కోసం ఎన్నో ఆసుపత్రులను కట్టించాను. అందుకే ప్రజలందరూ మిమ్మల్ని స్త్రీ రూపంలో శివజాన్ని పొగుతారు. రాయగజ కేసరికి జై, రాయగజ కేసరికి జై, రాయగజ కేసరికి జై. మిమ్మల్ని ఎన్నో సినిమాలు చూశాను. మీరు ఎన్టీ రామారావు కాదు? అవును, నేను నందమూరి తారక రామారావు.